కానీ ఇప్పటికీ నడుస్తున్నవి నాలుగే దేవాదుల కొండలు మింగుతున్న పొంగులేటి కంపెనీ. ఇదే ఫోటోలు గిట్ల వస్తాయి. ఏందే మానస హిల్స్లో మంత్రి సంస్థ తవ్వకాలు, అనుమతులు లేకుండా తవ్వుతున్న రాఘవ కన్స్ట్రక్షన్స్. ముఖ్యమంత్రి రేవంత్ అల్లుడి అనుయాయులకు ఓపెన్ బిడ్డింగ్ లేకుండా 17 ఎకరాల సర్కారు భూమి దారాదత్తం. పేదల ఇండ్లు కూల్చే హైడ్రాకు అక్రమ క్వారీలు పట్టవా? మంత్రులు వారి బంధువుల భూకబ్జాలు కనిపించవా? ప్రభుత్వ ఆదాయానికి గండి కన్నెత్తి చూడని అధికారులు. అక్రమ మైనింగ్ నిలిపివేత, పెనాల్టీతో రికవరీ చేయాలి. అడ్డగోలు భూ కేటాయింపులను వెంటనే రద్దు చేయాలి. బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు డిమాండ్ చేస్తా ఉన్నారు. ఇగో మంత్రిది. మరి దీనికి ఎందుకు కనిపించదే? కొండలను మొత్తం కథం పట్టిస్తుంటే. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్ నెలల తరబడి కొండలు పిండి చేసి భారీగా కాంక్రీట్ను తరలిస్తున్న సంబంధిత శాఖలు ఎందుకు మౌనం పాటిస్తున్నాయి? విద్యుత్ శాఖ మంత్రి బట్టి విక్రమార్క, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ, గనుల శాఖ మంత్రి వివేక్ సహా యావత్ ప్రభుత్వ యంత్రాంగం ఎందుకు మొద్దు నిద్ర నటిస్తున్నట్టు? ఇందులో ఎవరెవరికి ఎంతెంత వాటాలు ముడుతున్నాయి? విద్యుత్ శాఖ మంత్రి బట్టి విక్రమార్కకి ఎన్ని వాటాలు పోయినాయి? పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖకి ఎన్ని వాటాలు పోయినాయి? గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామికి ఎన్ని వాటాలు పోయినాయి? ఒక కొండను పిండి చేస్తే ఇంతమంది మంత్రులకు వాటాలు వస్తాయి. ఆడున్న లోకల్ లీడర్ ప్రకాష్ గౌడ్ ఉంటాడు రాజేంద్ర నగర్ అంటే. ఇటువంటి వాటాల కోసమే ఆయన భూములు కబ్జాలు పెట్టుకున్న భూములను రక్షించడం కోసమే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిండు. మళ్ళీ రేపు బీఆర్ఎస్ వస్తే మళ్ళీ బీఆర్ఎస్ కండవ కప్పుకుంటాడు, బీజేపీ వస్తే బీజేపీ కండవ కప్పుకుంటాడు. దుర్మార్గమైన పాలన. ఔటర్ రింగ్ రోడ్కు ఆనుకొని ఉన్న రాజేంద్ర నగర్ మండలం మానస హిల్స్లో పొంగులేటికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్ ఎలాంటి అనుమతులు లేకుండా క్వారీలు నిర్వహిస్తూ కొండలు పిండి చేసి కోట్లు దండుకుంటుంటే ఇక ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉన్నదని మాజీ మంత్రి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ధ్వజమెత్తారు. నిబంధనలకు తూట్లు పడుస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ అక్రమ క్వారీలతో సహజ సంపదలను కొల్లగొట్టే గలీజ్ దందా చేస్తుంటే రెవెన్యూ మైనింగ్ కాలుష్య నియంత్రణ మండలి హెచ్ఎండిఏ ఎందుకు అటువైపు చూడడం లేదని నిలదీశారు. రాత్రింబవళ్ళు తేడా లేకుండా భారీ యంత్రాలతో బండరాలను తొలగిస్తున్నారు. మొత్తం బండలను తొలగిస్తున్నారు. బండలను తొలగించి పొంగులేటి సీనన్న రాఘవ కన్స్ట్రక్షన్ సర్వనాశనం చేస్తున్నారు. పర్మిషన్ లేదు, గిర్మిషన్ లేదంట. గిర్మిషన్ జాంతా నై అంటుంది. మళ్ళా కొండలను కొల్లగొట్టే వాళ్ళపైన చర్యలు తీసుకుంటా అంటాడు రేవంత్ రెడ్డి. పక్కనే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉంటాడు. పాపం ఆయన కావాలని అన్నాడు. మరి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కళ్ళు మూసుకపోతున్నాడా? రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఎవడి ఒత్తిళ్లకు తలొగ్గుతున్నాడు? రంగారెడ్డిలో ఉన్న అధికార యంత్రాంగం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? నైని అక్రమాలపై నాన్చివేత, బొగ్గు